ఎలా ఉంది డాక్టర్? పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందండి. మార్నింగ్ లోపు తనకు ఆపరేషన్ చేసి తీరాలి, లేదంటే చెయ్యండి డాక్టర్. తనకి పెళ్ళయిందా? అయ్యింది మేడం. అయితే ఆమె హస్బెండ్ ని పిలిపించండి. ఆయన ఎందుకు డాక్టర్? ఆయన సంతకం లేకుండా మేము ఈ ఆపరేషన్ చేయకూడదు. బాబుగారి సంతకం అడుగుతున్నారంటే పరిస్థితి మీరే అర్థం చేసుకోండి. ఆలస్యం చేస్తే ఆవిడ ప్రాణాలకి ప్రమాదం. వెంటనే ఆమె హస్బెండ్ పిలిపిస్తే సంతకం పెట్టిస్తే నేను ఆపరేషన్కి ఏర్పాట్లు చేయిస్తాను. ఆయన రాలేరండి. ఏం మాట్లాడుతున్నావే? పరిస్థితి అలాంటిది. మీరు సంతకం చేయాల్సిన పేపర్స్ ఇవ్వండి, నేను ఆయనతో సంతకం పెట్టించి తీసుకొస్తాను. సిస్టర్, వీళ్ళ ఫార్మాలిటీస్ చూడు. అలాగే డాక్టర్, నేను వెళ్ళి పేపర్ తీసుకొస్తాను. సూర్య మేడం పరిస్థితి ఎంత ప్రమాదంలో ఉందో డాక్టర్ చెప్పారు కదా. ఇప్పుడు కూడా చైతుబాబుకి చెప్పకపోతే ఎలా? ఆయన్ని పిలవకపోతే ఎలా అండి? పిలవకూడదు. పిలవకుండా ఎలాగే? సూర్యకి ఆపరేషన్ చెయ్యాలంటే శోభన్ బాబు సంతకం ఉండాలంట. ఇప్పటి వరకు కాస్తో కూస్తో నిజాన్ని దాచిపెట్టాం. ఇప్పుడు పరిస్థితి వేరు. పరిస్థితులు వేరైనా లక్ష్యం మారకూడదు. అక్కకి ఆపరేషన్ చేయాలంటే బావగారు రానక్కర్లేదు. బావగారు సంతకం చేస్తే చాలు. బావగారితో సంతకం నేను చేయిస్తాను. పదండి. ఏంటమ్మా నువ్వు ఈ టైంలో ఇంకా ఆలోచిస్తావేంటి? అసలు సూర్యకి యాక్సిడెంట్ అయినప్పుడే ఈ విషయం చెప్పేసి ఉండాల్సింది. ఇప్పుడు చూడండి. చెప్పడం తేలికేనండి, కానీ ఇప్పుడు చెప్పక తప్పదు కదరా. ఇప్పుడు చెప్పకూడదన్నయ్య. చెప్పకపోతే చైతుగాడి సంతకం కావాలి కదమ్మా. సంతకం కావాలి, కానీ అక్కకిలా జరిగిన విషయం, అక్క ఈ పరిస్థితిలో ఉన్న విషయం తెలియకూడదన్నయ్య. ఏంటమ్మా నువ్వు చెప్పేది? చెప్పకుండా ఏం చేద్దామని? ఎలా చెప్పమంటారన్నయ్య? ఈ ఇంట్లో ఎవరినైతే తనకి తన కుటుంబానికి కొండంత అండా అనుకుంటున్నారో, ఈ ఇంటి పెద్ద, ఆయనకి ఈ విషయం తెలిస్తే ఆయన గుండె తట్టుకోగలదా? మూడోసారి హార్ట్అటాక్ వస్తే ఆయన తట్టుకోగలరా? నిజం చెప్పి ఆయన్ని చంపుకుందావా? ఎప్పుడు ఏ వంక దొరుకుతుందో బావగారిని అక్కని వేరు చేయాలని చూసే ఈ ఇంటి ఆడపడుచులు. అక్క అలా బెడ్ మీద ఉందని తెలిస్తే, బెడ్ మీద ఉంది దానితో మనకేమిటి, నీకు ఇంకొక పెళ్లి చేస్తామని తయారవుతారు. వాళ్ళకి ఆ అవకాశం ఇద్దామా? ఇదంతా పక్కన పెడితే అక్క మీదున్న కోపంతో ఇప్పుడు ఈ కుటుంబాన్ని పొట్టన పెట్టుకుందామా అని ఎదురు చూస్తున్న ఆ హారికకు అవకాశం ఇద్దామా? చెప్పండి అన్నయ్యలు. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, కానీ ఏ నిజం చెప్పకుండా చైతుగాడితో సంతకం ఎలా పెట్టించగలవు? తెల్లవారితే ఆపరేషన్ అని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు టైం కూడా లేదు. ఎలా మేడం? చైతుగాడితో ఈ పేపర్ మీద సంతకం చేయించాలి, అంతేగా? అదే కదరా చెప్తోంది. అమ్మ సావిత్రి, ఆ పేపర్స్ ఇవ్వమ్మా. మీకు దేనికండి? చైతుగాడితో ఈ పేపర్స్ పైన నేను సంతకం చేపిస్తా.
ఒరేయ్, ఇదే చిన్న విషయమేం కాదు. నీ వల్ల అయ్యే విషయం అంతకన్నా కాదు. కాదు కాదు అని నన్ను డిస్కరేజ్ చేయకండి అన్నయ్య. చైతుగాడితో నేను సంతకం చేపిస్తా. మ్యాటర్ ఏంటో తెలియకుండా చేయించాలన్నయ్య. బేసిక్ గా నేను క్రిమినల్ లాయర్ అన్న విషయం మీరు మర్చిపోకండి. ఇప్పుడే సంతకం చేపిస్తా, చూడండి. ఒరేయ్, అన్నయ్య! ప్రకాష్, రే అన్నయ్య! ప్రకాష్. పేరుకి క్రిమినల్ లాయర్ అయినా విషయం తెలియని వెర్రిమాలోకం అండి ఆయన. పేపర్లు ఆయన చేతిలో పెట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. పదండి చూద్దాం. ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. నానా ఇది కూడా. ఎరా నువ్వు చూడలేదా? చూశాను, నువ్వు కూడా ఒకసారి చూస్తే. రేయ్, ఈ ఫైల్స్, ఈ సంతకాలు, ఈ గోలంతా నాకు అవసరమా? అదే నాన్న, ఓనరు నువ్వే కదా. కానీ వారసుడు నువ్వనే కదరా బాధ్యతలన్నీ నీకు అప్పగించింది. నువ్వు ఉండగా కూడా ఇవన్నీ నేనే చెక్ చేసుకోవాలంటే నువ్వు ఉండే ఎందుకురా దండగా? నా కోడల్ని చూడరా, అటు పోలీసు ఉద్యోగం చేస్తూ కూడా ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ తనే చూసుకుంటుంది. ఫ్యాక్టరీ నుంచి ఒక ఫోన్ గాని ఒక కంప్లైంట్ గాని ఇప్పటి వరకు నా వరకు రాలేదురా. అసలు ఫ్యాక్టరీలో సమస్యలే లేవు. దానికి కారణం నా కోడలు, తన సమర్థత. అంటే నేను అసమర్థున్నానా? నువ్వు అసమర్థుడు అనుకుంటే ఆఫీస్ బాధ్యతలు నీకెందుకు అప్పచెప్తాన్రా? కానీ ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో నీకు తెలీదు. అది నీ వీక్ పాయింట్. అలాంటప్పుడు ఆఫీస్ వ్యవహారాలు కూడా మీ కోడలికే అప్పగించొచ్చు కదా నాన్న. అప్పగించేవాడినే అమ్మా, కానీ తనకి ఓవర్ వర్క్ అయిపోతుందని ఆలోచించాను. అవును నాన్న, ఇప్పుడే వీడు దద్ది. ఆఫీస్ వ్యవహారాల నుంచి కూడా తప్పించేస్తే ఇంకా దద్దిలా తయారవుతాడు. ఆ మాట నానలేదు కదక్క. ఆయన చెప్తున్న మాటలకు అర్థం అదేరా చైతు. ఆఫీస్ బాధ్యతలు కోడలికి ఇచ్చేస్తే నువ్వు మాలాగా ఇంట్లో గోళ్లు గిలుకుంటూ కూర్చుంటావు. అవును, మేం వంటలు చేస్తుంటే నువ్వు కూరగాయలు కట్ చేస్తూ అంట్లు తోముతుంటే వాటిని నువ్వు తుడుస్తూ కూర్చోవాలి. అబ్బా, ఇంకా ఆపండి. నాన్నకు చెప్పకుండా డెసిషన్ తీసుకుంటే ఇదిగో అధికారం వచ్చేసరికి నన్ను పక్కన పెట్టేశారు. నాతో మాట మాత్రం కూడా ఏమీ చెప్పట్లేదు అని అంటారనే ఇదిగో ఈ ఫైల్స్ అని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాను. చెయ్యలేక, సమాధానం చెప్పలేక కాదు. చైతు, ఏం బావా? ఈ ఫైల్లో ఉన్న పేపర్స్ పైన ఒక ఆటోగ్రాఫ్ పెట్టు. ఏం బావా అది? అక్కడ అక్కడ పెట్టు. ఏంటి ప్రకాష్ అవి? ఏం లేదు వదిన గారు, చిన్న మ్యాటర్. ఆగరా. ఆ పేపర్స్ లో ఏముందో తెలియకుండా సంతకం ఎలా పెడతావురా? బావే కదా అని. అయితే దేని మీద సంతకం పెడుతున్నావో తెలియనక్కర్లేదా? అమ్మా, నేను వెళ్తాను, వెళ్ళి మేనేజ్ చేస్తాను. మావయ్య గారు, మమ్మల్ని నమ్మడం లేదా? మీరు కాబట్టి నమ్మడం లేదు. అదేంటన్నా? అవునమ్మా. అంటే వాళ్ళు మోసగాళ్ళని నీ అనుమానమా నాన్న? వాళ్ళు మోసగాళ్ళని నేనెందుకంటానమ్మా? వాళ్ళు మోసగాళ్ళైతే మిమ్మల్ని ఇచ్చి వాళ్ళతో పెళ్లింది జరిపిస్తానమ్మా. మరి వీళ్ళు అమాయకులమ్మా. ఎవరైనా వీళ్ళ అమాయకత్వాన్ని ఉపయోగించుకుంటూ వీళ్ళ మీద నమ్మకంతో మనమేదైనా తప్పు చేసామనుకో ఇబ్బందులు పడేది మనందరమేనమ్మా. అందుకే ఎక్కడైనా సంతకం పెట్టే ముందు
విషయం ఏంటో తెలుసుకుని సంతకం పెట్టమంటున్నాను. ఏంటి బావ ఇది? చైతు, ఏముంది అందులో?